మాట్లాడిన ప్రతిసారి ఇక్కడ ఉన్న సహోదరుల గురించి సహోదరుల గురించి ఇక్కడ ఉన్న సంఘం గురించి చెప్తూ ఉంటాడు. And I'm very happy that the testimony for the Lord has been in this place for such a long time. ఈ స్థలములో ఎంతో కాలంగా ప్రభుని గురించిన సాక్ష్యము స్థాపించబడిన విధానాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. And I praise God that I also have got an opportunity to be with you all here. మీ అందరితో కలిసి ఉండే భాగ్యం కూడా నాకు దొరికింది. అందుని బట్టి కూడా ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. And I want to share my testimony with you, but I'll do it in detail, God willing, tomorrow. వాస్తవానికి నా వ్యక్తిగత సాక్ష్యం కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను, కానీ ప్రభు చిత్తమైతే రేపు కొంచెం వివరంగా నా సాక్ష్యాన్ని కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. But in brief, I have my family there with me in Delhi. క్లుప్తంగా చెప్పడానికి ప్రియులకు వారు ఢిల్లీలో కుటుంబంతో పాటు ఉంటూ ఉన్నారు. My wife Merlin and 2 sons, Justus and Jonas. ప్రియులకి ఒక భార్య అలాగే 2 కుమారులు కూడా ఉన్నారు. జస్టస్ అండ్ జోనస్ అనే 2 కుమారులు ఉన్నారు. And my parents are also there with us. వీరితో పాటు వీరి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. And I was working in the corporate world for a long time. చాలా కాలంగా కార్పొరేట్లో ఐటీలో వీరు పనిచేస్తూ ఉన్నారు. And the Lord called me and I left my job for the full-time ministry in 2020. ప్రభు పిలవగా ఐటీలో పనిచేస్తూ ఉండగా ప్రభు పిలవగా 2020లో ఉద్యోగాన్ని విడిచిపెట్టి సంపూర్ణ సేవకు రావడం జరిగింది. And the Lord has enabled us to serve Him, especially in northern parts of India for the past many years. గత అనేక సంవత్సరాలుగా ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ప్రభుని సేవించడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. And as we all know, our Lord is faithful and merciful. మనమందరం ఎరిగినట్లుగా మన ప్రభు చాలా నమ్మదగిన వాడు, దయగలిగిన వాడు. And the Lord who has saved us, He is with us. మనల్ని రక్షించిన ప్రభు మనతో ఉన్నారు. So the question before us, which I want to present before you, all of you, in today's message as well, who is our God? ఈ దినం మన వర్తమానంలో మీ ఎదుట ఒక ప్రశ్న నేను ఉంచాలి అని ఆశపడుతున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, మన దేవుడు ఎవరు? When we meet a new person or we enter into a relationship or we enter a family, we have our opinion about each person. ఒక క్రొత్త వ్యక్తిని మనం కలుసుకున్నప్పుడు కానీ, ఒక కుటుంబంలో మనం ప్రవేశించినప్పుడు కానీ ప్రతి వ్యక్తిని గురించిన ఒక అవగాహన మనకు ఉంటుంది. Or even our friends, we have an opinion about them. మన యొక్క స్నేహితుల గురించి, వారి గురించి కూడా ఏదైనా ఒక అభిప్రాయాన్ని మనం కలిగి ఉంటాం. Especially as we get to know them more and more. ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఎంత ఎక్కువగా మనం తెలుసుకుంటామో ఆ వ్యక్తిని తెలుసుకునే విధానాన్ని బట్టి వారి గురించి ఒక అభిప్రాయాన్ని మనం కలిగి ఉంటాం. So for example, that person, we say, oh, that person is short tempered, gets angry very easily. ఉదాహరణకి ఒక వ్యక్తిని కొంతకాలం అర్థం చేసుకున్న తర్వాత మనం ఏమంటామంటే, ఆయన చాలా త్వరగా కోపపడే వ్యక్తి. మనకు అర్థమయ్యే భాషలో ముక్కు మీద కోపము అంటారే, ముక్కు మీద కోపము ఆయనకి అని అంటాం. Or she is very friendly, this sister. లేకపోతే ఒక సహోదరి గురించి, ఈమె చాలా సన్నిహితంగా ఉంటుంది, చాలా స్నేహభావం కలిగినది అని అంటారు. Or this brother, he is very caring. లేకపోతే ఫలానా సహోదరుడు, ఆయన చాలా జాగ్రత్త తీసుకునే వ్యక్తి. Or this person, they gossip a little. లేకపోతే ఫలానా వ్యక్తి, ఈయన కొద్దిగా సణుగుతూ ఉంటాడు. So we form an opinion about everyone, all the people around us. మన చుట్టూ ఉన్న ప్రజలను గురించి, ఒక్కొక్క వ్యక్తిని గురించి ఒక్కొక్క అభిప్రాయము మనకు ఉంటుంది. There is no one around us about whom we don't have an opinion. We have an opinion about everyone. అభిప్రాయము లేనటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఉండరు. ప్రతి వ్యక్తిని గురించి ఏదో ఒక అభిప్రాయం మనం కలిగి ఉంటాం. And we base this opinion on what we know about them. మనము ఈ అభిప్రాయము దేని ఆధారంగా చేస్తాము అంటే, వారి గురించి మనము ఏమి ఎరుగుదమో ఎరిగిన దాని ఆధారంగా అభిప్రాయాన్ని కలిగి ఉంటాం. So in the same way, what do we know about God? అదే రీతిగా మన దేవుని గురించి మనకి ఏమి తెలుసు? We all have read the Bible.
మనమందరం బైబిల్ చదువుతాం, We have heard many sermons and messages. అనేక వర్తమానాలు ప్రసంగాలు మనం ఆలకించాం. We have experienced the grace of our Lord in our life. మన జీవితాల్లో మన ప్రభు యొక్క కృపను మనం అనుభవించాం. So what do we know about him? కాబట్టి ఇవన్నీ కలిగి ఉండి మన ప్రభువుని గురించి మనం ఏం ఎరుగుదాం. This is my first time in the state of Andhra Pradesh, so I don't know how the believers are here, whether they'll respond to questions. ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారి సహోదరులు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ విశ్వాసులు ఎలా ఉంటారో నాకు తెలియదు. అంటే ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు స్పందిస్తారా, స్పందించరా అనేది నాకు తెలియదు. కాబట్టి మరి మీ విధానం ఏంటో చెప్పాలి, మీరు స్పందించాలి. మరి So what do we know about God? దేవుని గురించి మనకేం తెలుసు? సహోదరులు సహోదరులు స్పందించాలి. We know these as attributes of God. We call this attributes of God. మనం ఏమంటామంటే దేవుని గురించి ఏదైనా చెప్పడానికి దేవుని గురించిన గుణలక్షణాలు అని అంటాం. గుణలక్షణాలు. Yes. So what do we know about God? దేవుని గురించి మనకేం తెలుసు? దేవుడు ఎవరు? మీకు తెలిసిన, మీరు కలిగిన అభిప్రాయం చెప్పండి. We don't know anything about God. దేవుని గురించి మనకేం తెలీదా? We know, right? మనకు తెలుసు కదా. What do we know? మనకేం తెలుసు? Is he an angry kind of God? దేవుడు కోపపడేవాడా? అన్న గాడ్ ఈజ్ లవ్. Love. బ్రదర్ ఈస్ Yes. టెల్లింగ్. Very true, brother. God is love. దేవుడు ప్రేమ స్వరూపి. That is a very, very important attribute. దేవుడు కలిగిన గుణలక్షణాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. Yeah, what else? ఇంకా చెప్పాలి అన్న. This is a Bible study, right? So we have to learn together. That's the purpose of this. ఇది వాక్య ధ్యాన కూడికలు కాబట్టి ఇందులో కేవలం నిలబడిన వారు మాట్లాడటమే కాదు, కూర్చున్న వారు కూడా మాట్లాడాలి. మనమందరం కలిసి సంభాషణ చేస్తూ ఉన్నప్పుడే అందరం కలిసి నేర్చుకోగలం. Yeah, sisters, anyone can answer. Yes. చెప్తానా? పెద్దగా చెప్పు అక్క. కృపామయుడు, గాడ్ ఈస్ గ్రేస్. Yes. God is grace. Very true. చాలా సంతోషం. ఇంకా So much more is there, right? చాలా ఉన్నాయి కదా. I'll keep all of you sitting here till midnight, till you tell me. మీరు చెప్పకపోతే మధ్యరాత్రి దాకా ఇలాగే కూర్చోబెడతారట. Few more you have to tell. కనీసం ఇంకొన్ని లక్షణాలని చెప్పండి. ఏనా నువ్వు నోట్లోనే చెప్తున్నావు, బయటికి చెప్పట్లేదు. There are some things which even the people of this world know about God, right? విశ్వాసులమైన మనమే కాదు, ఈ లోకంలో ఉన్న బయట ప్రజలు కూడా దేవుని గురించి కొంత అవగాహన వారి కలిగి ఉన్నారు. కొన్ని విషయాలు వారు తెలుసుకుని ఉన్నారు. So definitely as children of God we know more, right? ఖచ్చితంగా దేవుని పిల్లలముగా, ఆయన ఆరాధించే వారముగా మన దేవుని గురించి మనకి ఇంకా ఎక్కువ లక్షణాలు తెలుసు. So why am I asking this question? ఎందుకు ఈ ప్రశ్న నేను అడుగుతూ ఉన్నాను? So if we don't know these attributes of God, దేవుని యొక్క గుణలక్షణాలను మనము ఎరగని వారమైతే how will we know how to deal with God in this relationship? దేవునితో ఎలా సంబంధాన్ని మనం కలిగి ఉండగలం? So it is, we know all these attributes. When I say you will remember all of these things, I know. నేను చెప్పినప్పుడు ఇవన్నీ మీకు జ్ఞాపకం వస్తాయి, ఖచ్చితంగా నేను ఎరుగుదును. But I want you all to start this engine. అయితే మీరందరూ కూడా ఈ మెదడు అనే ఇంజిన్ని ప్రారంభించాలా. So what else we know about God? We said love, we said grace. Very true. దేవుడి గురించి మనకేం తెలుసు? రెండు విషయాలు చెప్పారు సహోదరులు. దేవుడు ప్రేమ స్వరూపి అన్నారు, అక్కేమో దేవుడు కృపామయుడు అన్నారు. ఇంకా లివింగ్ గాడ్. Yes, he is living God. సజీవుడైన దేవుడు. Yes. అక్క సత్యస్వరూపి, ట్రూత్ఫుల్ గాడ్. God is truth. Yes. దేవుడు సత్యస్వరూపి. Yes. దయగలిగి ఉన్నాడు. గాడ్ ఈజ్ కైండ్. Kind, okay. That comes, yeah. You can say kind, love, all those come together. Yes. ఇంకా What else? ఇంకా ఏంటి? జీవం కలిగిన వాడు, దయగలిగిన వాడు, కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, సత్యస్వరూపి, వర్ది ఫర్ వర్షిప్. Worthy for worship, okay. అక్క భగవంతుడు.
బలము కలిగిన వాడు. గాడ్ ఈజ్ మైటీ. Yes, very true. All powerful, omnipotent, as we say. సర్వశక్తిమంతుడు అంటాం కదా, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు సర్వశక్తిమంతుడు. What else? ఇంకా ఎన్ని సహోదరులు అన్నారు మౌనంగా ఉన్నారు. I think నాకు ఇది అన్న brothers are letting sisters take batting first. సహోదరుల మెదడు ప్రారంభమైంది, మీరేం మౌనంగా ఉన్నారు. Yeah, what else? What else? ఇంకా We don't have much time. We have to really think. What else? ఎక్కువ సమయం లేదు, ఇంకా కొన్ని విషయాలు చెప్పండి. సజీవుడు చెప్పారు, ఆశ్చర్యకరుడు, వండర్ఫుల్ గాడ్. Wonderful God, okay. So I'll give you a clue then. One more thing. When we look at sinful man, what do we see on the other side? ఒక పాపభరితమైన వ్యక్తిని మనం చూసినప్పుడు పాపానికి వ్యతిరేకం ఏంటి? పాపానికి వ్యతిరేకత అన్న చెప్పారు, హోలీనెస్. Yes, holy God, right? Holiness. పరిశుద్ధుడైన దేవుడు. So my topic is not to explore all the attributes of God here because we don't have time. నా అంశము దేవుని యొక్క గుణలక్షణాలన్నీ ప్రస్తావించడం కాదు, అలా ప్రస్తావించడానికి తగినంత సమయం మనకి లేదు. We'll look at only 3 attributes tonight. I want to ఈ look at రాత్రి వేళ దేవుని యొక్క గుణలక్షణాల్లో ఒక 3 లక్షణాలను మాత్రమే మనం చూద్దాం. But other than that, we know that God is perfect. అవి కాకుండా మనం ఎరుగుదము దేవుడు పరిపూర్ణమైన వాడు. And we know that God is omnipresent, present everywhere. దేవుడు సర్వవ్యామి అయిన దేవుడు, అనగా అన్ని స్థలాలలో ఉన్నటువంటి వాడు. God is omniscient, he knows everything. దేవుడు సర్వజ్ఞాని అయిన వాడు, అనగా దేవుడు సమస్తాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు. God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. God is wise. దేవుడు జ్ఞానము కలిగిన వాడు. The only wise God, as the scripture says. దేవుని లేఖనాల్లో సెలవిచ్చినట్లుగా సర్వజ్ఞానము కలిగిన దేవుడు మన దేవుడు. God is just. దేవుడు న్యాయవంతుడు. God is righteous. దేవుడు నీతిమంతుడు. So we have so many attributes of God. మనము ఇలాగ దేవుని గురించి అనేక గుణలక్షణాలను కలిగి ఉన్నాం. So tonight when we go back, all of us go back home. ఈ రాత్రి మనమందరము కూడిక అయిన అనంతరం తిరిగి మన ఇండ్లకు వెళ్ళిన తర్వాత we have to really ask this question to ourselves. మనకి మనమే నిజంగా ఈ ప్రశ్న వేసుకోవాలి. How much do I know my God? నా దేవుని గురించి, లేక నేను నమ్మిన దేవుని గురించి నేను ఎంతగా ఎరుగుదును. So if a newly married couple, ఉదాహరణకి నూతనంగా వివాహమైనటువంటి దంపతులు, what is the thing that they really want to do? The thing is that they really want to know each other, right? వారు చేయాలనుకుంటున్న పని ఏంటి? మొట్టమొదట నూతనంగా వివాహమైన దంపతులు ఏమనుకుంటారు అంటే ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవాలి అనుకుంటారు. The wife will always be thinking, oh, what does my husband like? భార్య ఎప్పుడు ఏం ఆలోచించేస్తుందంటే నా భర్త ఏమి ఇష్టపడతాడు, what kind of food he likes, ఎలాంటి ఆహారం అతడు కోరుకుంటాడు, what kind of things he likes to do. ఎలాంటి పనులు ఆయన చేయడానికి ఇష్టపడతాడు. The husband also thinks like that. అలాగే భర్త కూడా అలాగే ఆలోచించేస్తాడు. He thinks, what colors does my wife like? ఎలాంటి రంగు నా భార్య ఇష్టపడుతుంది, what kind of things in the house will she like? ఇంటిలో ఎలాంటి వస్తువులు ఉంటే నా భార్య ఇష్టపడుతుంది. They are building a house and a family together. అంటే అలాగూ వారు ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొనుట ద్వారా కుటుంబాన్ని వారు కట్టుకుంటూ ఉన్నారు. And what will they keep doing? వారు ఏం చేస్తూ ఉన్నారు? They'll try to know each other more and more. That shows love. వారు అలాగూ చేయుట ద్వారా ఒకరినొకరు బాగుగా ఎరగడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రేమను సూచిస్తూ ఉంది. So tonight if I am saying, I love you, Lord. ఈ రాత్రి వేళ నేను ప్రభువుతో, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, So how much is the desire in my heart to know my Lord? నేను ప్రభువుని ప్రేమిస్తూ ఉండగా నా ప్రభువుని ఎరగాలనే ఎంత కోరిక నేను కలిగి ఉన్నాను. Oh Lord, you are holy. ఓ ప్రభువా నీవు పరిశుద్ధుడవు. And then I'll look at my own life. అప్పుడు నా జీవితాన్ని నేను గమనిస్తాను. Oh Lord, you are faithful. ఓ దేవా నీవు నమ్మదగిన వాడు. Then I'll look at my own life. అప్పుడు నేను నా జీవితాన్ని గమనిస్తాను. So how much is the desire in our heart to know God? దేవుని ఎరగాలి అనే ఎంత కోరికను లేక ఎంత ఆశను మనము కలిగి ఉన్నాం. Our Lord Jesus Christ gave his life on the cross for us so that he may win us. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను సంపాదించడానికి
ఆయన తన ప్రాణాన్ని సిలువలో ఆయన అర్పించాడు. So he might take this church as his bride. ఆయన తన సంఘమును ఒక పెండ్లి కుమార్తెగా ఆయన తీసుకుంటాడు. And when the Lord comes into this relationship with us, oh how much he desires that we know him. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ బంధం అనగా ఆయన శిరస్సుగా మనము పెండ్లి కుమార్తెగా ఈ బంధములో మనం ప్రవేశించినప్పుడు ఆ ప్రభువును మనం ఎంతగా ఎరుగుదుము. So today you have to take this resolve ఈ రాత్రి లేక ఈ దినము ఈ నిర్ణయం మనం తీసుకోవాలి. that I want to know my Lord. నా ప్రభువుని గురించి లేక నా దేవుని గురించి నేను ఎక్కువగా తెలుసుకోవాలి. As part of this, let us turn to Psalm 139. దీనిలో భాగంగా మనము ఆలకించడానికి కీర్తనల గ్రంథం 139వ కీర్తన మనం త్రిపుదాం. Here we see three attributes of God which are clearly highlighted here. 139వ కీర్తనలో చాలా స్పష్టముగా చెప్పబడినటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలలో ఒక 3 లక్షణాలు మనం చూడగలం. From verse 1 to 6 we see the omniscience of God. మొదటి వచనం నుండి 6వ వచనం వరకు మనం చదివినప్పుడు దేవుని యొక్క సర్వజ్ఞానమును మనము గమనిస్తాం. From verse 7 to 12 we see the omnipresence of God. 7వ వచనం నుండి 12వ వచనం వరకు మనం గమనించినప్పుడు దేవుని యొక్క సర్వవ్యామి అనగా అన్ని స్థలాలలో ఆయన ఉన్నట్లుగా మనం గమనిస్తాం. And from verse 13 to verse 16 we see the omnipotence of God, all powerful God. వచనం 13 నుండి 16 వరకు దేవుడు సర్వశక్తి కలిగిన వాడు అని మనం గమనిస్తాం. And along with this, a psalmist, when he talks about these attributes of God, he also talks about our response to these attributes. ఈ కీర్తనాకారుడు ఈ 3 విషయాలు దేవుని గురించి తెలియచేసిన తర్వాత దేవుడు ఏమై ఉన్నాడో మనము ఎరిగినప్పుడు మన స్పందన ఏంటో కూడా తర్వాత వచనాల్లో చెప్పాడు. So we will look at this psalm as a whole as much as time permits. సమయము అనుకూలతను బట్టి ఈ కీర్తనను మనం ఆలోచన చేద్దాం. So we'll read first the first 6 verses of this psalm. Anyone can read this. 139వ కీర్తన మొదటి 6 వచనాలు మనం చదువుదాం. Shall I read that? Yes. 139వ కీర్తన మొదటి 6 వచనాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. Yes, may God bless the reading of these words to us. చదవబడిన లేఖన భాగాలు ప్రభు మన కొరకు దీవించునుగాక. And as we read here in these words, it is very clear, it's written so powerfully but simply that God knows everything. చదవబడినటువంటి లేఖన భాగాల్లో దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు అని చాలా తేటగా చాలా స్పష్టముగా వ్రాయబడింది. He has searched us and he has known us. ఆయన మనలను పరిశోధించి మనలను తెలుసుకొని ఉన్నాడు. He has understood our thoughts from afar off. ఆయన మన తలంపులను ఎరిగిన వాడుగా ఉన్నాడు. There is, as we read in verse 4, there is not a word in my tongue, but O Lord, you know it altogether. వచనం 4లో మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అంటున్నాడు. Which means that any part of our life, every part of our life, every word, every thought, everything that God knows. అంటే మన జీవితంలో ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు కూడా దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. Even thoughts which are far away from us, which are still coming to us, God knows. తలంపు మనకి రాకముందే, ఆలోచనలు రాకముందే ఆ తలంపును దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. And it is, when we think about this, we are reminded of God's mercies. ఈ యొక్క విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉండగా దేవుడు మన పట్ల చూపిన కనికరము మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉంది. Think of all the words that you have spoken with your tongue.
మన నాలుకతో మనం మాట్లాడిన మాటలన్నిటి గురించి ఆలోచన చేయండి. Think about all the thoughts we've had, whether good or bad. మంచివైనా చెడ్డవైనా మనం ఆలోచన చేసిన తలంపులన్నిటి గురించి ఆలోచన చేయండి. Our Lord knew all of this when He gave His life on the cross for you and me. మన ప్రభువారు మన కొరకై కలువరి శిలువలో తన ప్రాణము అర్పించినప్పుడు మన మాటలు మన తలంపులు అన్నీ ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. So how much our Lord has loved us. మన ప్రభువు మనల్ని నిజంగా ఎంతగా ప్రేమించాడో ఆలోచన చేయండి. This God, as we read in John chapter 2, we know that the scripture tells us Jesus knew what was in the heart of man. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతాం, యేసు ప్రభువారు మానవ హృదయములో ఏమి ఉన్నదో దానిని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. He knows what all goes in our heart. మన హృదయములో ఏమేమి జరుగుతూ ఉన్నాయో వాటన్నిటినీ ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. What all goes in our heart when we wake up in the morning. ఉదయకాలం నిద్ర లేచిన వెంటనే మన హృదయంలో ఏమేమి నడుస్తూ ఉంటాయి. When we see something which is not very pleasing to us. మనకి ఇష్టము లేనటువంటి ఏదైనా ఒక సంఘటన చూసామనుకోండి. When we see a brother or sister who has something that we don't have, what goes in our heart. మనం కలిగి లేనిది వేరే సహోదరుడు వేరే సహోదరి కలిగి ఉన్నారనుకో, వారిని మనం చూసామనుకో, మన హృదయంలో ఏం జరుగుతుంది? Our thoughts are open before the Lord. మన యొక్క తలంపులు ఏదైతే ఉన్నాయో ప్రజల ఎదుట మరుగై ఉన్నాయి, కానీ మన ప్రభువు ఎదుట అవి తెరవబడినవిగా ఉన్నాయి. But yet we know that our Lord is merciful. అయితే మన ప్రభువు ఆయన కనికరము కలిగిన వాడు అని మనం ఎరుగుతాం. And as the psalmist says in verse 6, such knowledge is too wonderful for me. It is high, I cannot attain unto it. వచనం 6లో కీర్తనాకారుడు అంటున్నాడు, ఇటు తెలివి నాకు మించినది, అది నాకు అగోచరం, అది నాకు అందదు అంటున్నాడు. So how do I as a believer, as a child of God, react to this attribute of God? ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా దేవుడు కలిగిన ఈ లక్షణము విషయములో నేను ఎలా స్పందిస్తాను? We will look at that in the coming verses when we go down. తర్వాత వచనాలు మనము ఆలకించినప్పుడు ఆ సంగతి మనకు అర్థమవుతుంది. But we'll also look at a parallel portion in Hebrews chapter 4. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఇలాంటి భాగమే మనకి కనబడుతుంది. ఆ భాగాన్ని కూడా మనం చూద్దాం. Which tells us how do we react to this knowledge of God. దేవుడు సర్వజ్ఞానము కలిగిన వాడు కాబట్టి మనం ఎలా స్పందిస్తామో దానిని గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. Hebrews chapter 4 and verse 12. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం వచనం 12. Yes. 4వ అధ్యాయం వచనం 12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. So how do we react to this attribute that God knows everything? దేవునికి సమస్తము తెలుసు అని మనం ఎరిగినప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది? It's when we read the word of God. దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు, how much the word of God talks to us when we read it. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం ఎంతగా మనతో మాట్లాడుతూ ఉంది. It is quick and powerful and sharper than any two-edged sword. దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగలిగినది అన్నాడు. It's a discerner of the thoughts and intents of the heart. అది మన మూలుగులను హృదయం యొక్క తలంపులను ఆలోచనలను విభజించేదిగా ఉంది. So we see here that what are the thoughts that are going on in our heart, the word of God can tell us. మన హృదయములో ఎలాంటి ఆలోచనలు ఎలాంటి తలంపులు పరిగెడుతూ ఉన్నాయో అవి ఏంటో దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. I may think, for example, that I am helping someone. ఉదాహరణకి నేను ఎవరికైనా సహాయం చేస్తూ ఉన్నాను. The word of God will really tell me what is the intent behind my help. ఒక వ్యక్తికి నేను సహకరిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సహకరించే దాని వెనక నా నిజమైన ఉద్దేశం ఏంటో దేవుని వాక్యం నాకు తెలియచేస్తుంది. For example, another example, I may be praising someone. మరొక ఉదాహరణ, నేను ఒక వ్యక్తిని పొగుడుతూ ఉన్నా, ఘనపరుస్తున్నా.
The word of God will tell me what is the intention behind me praising that person. ఆ వ్యక్తిని పొగడటంలో, ఆ వ్యక్తిని హెచ్చించడంలో నా ఉద్దేశం ఏంటో దేవుని వాక్యము తేటగా నాకు తెలియచేస్తుంది. I cannot hide before the omniscience of God, the word of God. సర్వ జ్ఞానము కలిగిన దేవుని ఎదుట, అనగా దేవుని వాక్యము ఎదుట నా వెనక ఉన్న ఉద్దేశాన్ని నేను దాచిపెట్టలేను. So we should use this word of God, as the scripture tells us in Psalm 119, as a lamp unto our feet. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని మనం ఎలా ఉపయోగించాలి అంటే 119వ కీర్తన 105వ వచనంలో చెప్పబడినట్లుగా నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నాడు. వెలుగుగా వాక్యాన్ని మనము ఉపయోగించాలి. All our actions, all our thoughts, maybe all the things that we do in secret, we have to present it before the word of God. మన క్రియలన్నీ కూడా, మన తలంపులన్నీ, మన ఆలోచనలన్నీ మనం రహస్యంగా చేసేది ప్రతిదీ కూడా అది దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడుతూ ఉంది. Because we have to remember that our God knows everything. కాబట్టి మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అంటే, నా ప్రభువుకి నా గురించి అంతా తెలుసు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. So how do we react to that? I said we will come to that. How do I as a child of God react to that? ఒక దేవుని బిడ్డగా నా గురించి ప్రభువుకి అన్నీ తెలుసు అని నేను ఎరిగినప్పుడు నేను ఎలా స్పందిస్తాను? In this very Psalm, verse 17 and the first part of verse 18. Let's read that. ఇదే కీర్తనలోనే వచనం 17 అలాగే 18వ వచనం ఆరంభము మనం చదువుతాం. How precious also are thy thoughts unto me, O God. How great is the sum of them. If I should count them, they are more in number than the sand. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించేదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. Oh, when we read the word of God, we see how precious God's thoughts are for me. దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు నీ పట్ల నా పట్ల ఆయన తలంపులు ఎంత ప్రియమైనవో చూడండి. Even before the foundations of this world, he chose you and me. జగత్ పునాది వేయబడక ముందే ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. Just knowing this truth, how much courage and strength it gives us. ఆ సత్యాన్ని మనము ఎరిగినప్పుడు ఆ మాట నీకు నాకు ఎంత ధైర్యాన్ని, ఎంత బలమును చేకూరుస్తుంది. Before anything came into existence, before all of the things that we see around here came into existence, God knew about you and me. మన చుట్టూ ఇవేమీ రాకముందే, అనగా మనం చూసే ఈ భూమి ఆకాశములు ఉనికిలోనికి రాకముందే దేవుడు నిన్ను నన్ను ఎరిగినవాడుగా ఉన్నాడు. Just put your name in this sentence. This person will be my son, will be my daughter. ఆయన నీ పేరు ఒక వాక్యములో ఇలా ప్రస్తావించాడు. ఈ సహోదరుడు, ఈ సహోదరి, వీరు నా కుమారుడు, వీరు నా కుమార్తెలు అని ఆయన ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నాడు. And when we see the love of our Lord Jesus Christ on that cross, for the joy that was set before him, he gave his life. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వ్రేలాడుతున్నప్పుడు మనం గమనించినప్పుడు నిన్ను నన్ను ఆయన పిల్లలుగా చేసుకోవడానికి ఆయన సంతోషముగా తన ప్రాణాన్ని అర్పించినట్లుగా మనం చూస్తాం. Oh, how much our Lord loves us. How much our Lord loves us. మన ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. How wonderful are God's thoughts towards me. దేవుని తలంపులు నా విషయమై ఎంత ప్రియమైనవి. As the psalmist says, how great is the sum of them. వాటి మొత్తం ఎంత గొప్పది అని కీర్తనాకారుడు అంటున్నాడు. If I should count them, they are more in number than the sand. ఒకవేళ నేను వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి అంటున్నాడు. So what is my aim as a child of God? దేవుని బిడ్డగా నా లక్ష్యం ఏంటి? If before this omniscient God who knows everything, ఈ సర్వ జ్ఞానము కలిగిన దేవుని ఎదుట, అనగా సమస్తము ఎరిగిన ఆయన ఎదుట, who has precious thoughts for me, నా కొరకై ప్రశస్తమైన లేక ప్రియమైన తలంపులు కలిగిన ఆ దేవుని ఎదుట my aim should be to count his thoughts, as psalmist says. నా లక్ష్యము ఏంటి, నా గురి ఏంటి అంటే కీర్తనాకారుడు చెప్పినట్లుగా ఆయన తలంపులను లెక్కించడమే. They are more in number than the sand. What we will find in the scriptures will be so much more. లేఖనాల్లో మనం చూసే దేవుని తలంపులు అవి ఎంత అంటే ఇసుక కంటే ఎక్కువై ఉన్నవి అన్నాడు. From Genesis to Revelation, there is so much that God wants to tell you and me. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు నీతో నాతో చాలా సంగతులు ఆయన చెప్పాలనుకుంటున్నాడు. Whenever we have, for example, we get some money, right?
కొన్నిసార్లు మనము ఏదో ఉద్యోగం చేసే వాళ్ళకైతే లేక వ్యాపారం చేసే వాళ్ళకైతే నెలకో వారానికో డబ్బులు వస్తాయి. Especially as little children, I remember my childhood when any uncle or auntie, my relatives used to come to my place. ప్రత్యేకంగా చిన్నపిల్లలు సహోదరులు చిన్నవాడై ఉండగా వారి బంధువులు అంకులు కానీ ఆంటీ కానీ ఎవరైనా వారి ఇంటికి వచ్చినప్పుడు And they'll give us 2 rupees or 5 rupees or 10 rupees, something they'll give and go. మొత్తానికి వారు ఊరికి వెళ్ళే సమయంలో 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు డబ్బులు ఇచ్చి వెళ్తారు మొత్తానికి. So how precious was that for us as children, right? This very small amount. పిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడు కాదులే, ఇప్పుడు 2 రూపాయలు 10 రూపాయలకి ఎవరికి లెక్క ఉన్నాయి కదా. We'll put that in a box somewhere. వారు ఇచ్చినప్పుడు ఆ దినాల్లో ఆ 2 రూపాయలు ఎంత గొప్పవి, వాటిని ఏం చేస్తాం, భద్రంగా ఒక పెట్టెలో వేసుకుంటాం. And always we'll keep counting, oh how much is it? We'll be like, oh 50 rupees are there, big amount. రోజు సాయంత్రానికి 2 రూపాయలు వేసిన వెంటనే మరలా వేసినవన్నీ చూసి అబ్బో లెక్కేసుకుని 50 రూపాయలని నా దగ్గర 50 ఉన్నాయి అంటాం. Now I can buy that book, I can buy that pencil box, I can buy that toy. All these thoughts are coming, right? అప్పుడు ఏమేమి ఆలోచనలు వస్తాయి, నేను పలాని పుస్తకం కొనుక్కోవచ్చు, పలాని పెన్సిల్ కొనుక్కోవచ్చు, పలాని బాక్స్ కొనుక్కోవచ్చు అనే ఆలోచనలు వస్తాయి. But what great treasure God has given us in our hands. దేవుడు మన చేతుల్లో ఎంత గొప్ప ధనాగారాన్ని మనకిచ్చాడు. How God wants us to treasure this as silver and gold. దేవుడు ఒక బంగారం లాగా ఒక వెండిలాగా ప్రశస్తమైన వాక్యాన్ని మనకిచ్చాడు. Do you spend every day in your life counting this treasure you have? నీ జీవితంలో ప్రతి దినము దేవుడు ఎక్కడిచ్చాడు ఈ ధనం, వాక్యం అనే ధనం, దీన్ని లెక్కిస్తూ గడుపుతున్నారా? That is the duty of a child of God. ఒక దేవుని బిడ్డ యొక్క పని అదేనండి. This absolute wonderful treasure which we have, which the world doesn't respect, God wants us to count this and treasure this. ప్రపంచము ప్రశస్తమైన దేవుని ధనము అనగా ఈ వాక్యాన్ని లక్ష్య పెట్టదు, కానీ నమ్మిన మనము దేవుని యొక్క ఈ ధనాన్ని లెక్కించాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. We'll look at another responsibility of the child of God in Matthew 28 later on towards the end. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దేవుని బిడ్డ యొక్క మరొక లక్షణాన్ని కూడా మనము చూస్తాము, వారి బాధ్యతలు. ఇప్పుడు కాదు, ముగింపులో మనం చూద్దాం. So we saw here from verse 1 to 6 the omniscience of God, all knowing God. కాబట్టి ఈ మొదటి 6 వచనాల్లో సర్వజ్ఞానము కలిగిన వాడు అనగా సమస్తాన్ని ఎరిగిన వాడు మన దేవుడు అని మనం గమనిస్తున్నాం. And he has laid his thoughts out before us in his script, in his word. లేఖనాల్లో ఆయన తలతలంపులను మన ఎదుట ఆయన ఉంచాడు. Is it a wonderful treasure for you? ఇది నీకు దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన ధనాగారమేనా? Or is it something which just decorates the table or the bedside in our house? లేకపోతే మన ఇంట్లో కదా కొన్ని మందిరాల్లో పెడతారు, బల్ల మీద పెడుతుంటారు పెద్ద బైబిల్ తెరిచి పెట్టడం, లేకపోతే మంచం మీద పెట్టడం, అట్లా పెట్టుకుంటున్నామా ఇంట్లో? When someone comes, we have 10 different versions of the Bible in our book stand. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మీటింగ్కి వెళ్ళిన ప్రతి చోట ఏదైనా కొత్త అట్ట కనపడింది అనుకో, కొనేసి భద్రంగా తెచ్చి షెల్ఫ్లో పెట్టుకుంటా ఉన్నాడు గ్లాసులో. Oh, you brother, you sister, you have so many Bibles in your house. కొత్త ఆయన వచ్చినప్పుడు ఏమంటారంటే, అబ్బా అన్న నీ దగ్గర ఎన్ని బైబిల్ ఉన్నాయి అన్న అంటారు. But how much God wants us to treasure these things, read every day, understand every day, know your God today. కానీ దేవుడు నీవు నేను ఈ లేఖనాలను ఈ ధనాన్ని ప్రతి దినము చదవాలి అని, ప్రతి దినము దీన్ని ధ్యానం చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. Okay, so we'll move on to the next attribute of God given in this psalm. 139వ కీర్తనలో చెప్పబడిన దేవుని యొక్క 2వ లక్షణాన్ని మనం ఆలోచన చేద్దాం. That's given in verse 7 to verse 12. వచనం 7 నుండి 12 వరకు ఆ లక్షణం చెప్పబడింది. దాన్ని మనం ఇప్పుడు చదువుదాం. 139వ కీర్తన 7 నుండి 12 వరకు చదువుదాం. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతముల్లో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. Yes. So we see here, what is the next attribute that we see of our God? He is omnipresent, present everywhere.
ఇక్కడ మనం చూసే దేవుని యొక్క గుణ లక్షణాల్లో రెండవ లక్షణం, దేవుడు సర్వవ్యామి అయి ఉన్నాడు, అనగా అన్ని స్థలాల్లో ఉన్న దేవుడు. Do we live with a consciousness or an understanding that we are always in the presence of God? మనము ఎప్పుడు దేవుని సన్నిధిని కలిగి ఉన్నాము అనే భావముతో మనం జీవిస్తూ ఉన్నామా? The darkness cannot hide us. చీకటి మనలను మరుగు చేయదు. If I ascend into heaven, if I go make my bed in hell, behold thou art there. That's what the verse 8 tells us. వచనం 8లో, ఒకవేళ నేను ఆకాశమునకు ఎక్కిపోయినా లేక పాతాళమందు నేను పండుకున్నా అక్కడ నీవు ఉన్నావు అని అంటాడు. We see here that darkness and light are both alike to thee. That's what we read in verse 12. వచనం 12లో, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉన్నవి అన్నాడు. So there is no part in our life which is hidden from God. అంటే దేవునికి దాచబడిన ప్రాంతము ఇదేది కూడా లేదు. He is present everywhere. ఆయన ప్రతి చోట ఉన్నవాడు. Is he present only in this hall? ఒకవేళ కేవలం ఆయన ఈ మందిరములోనే ఉపస్థితిని కలిగి ఉంటే, When we go back home, he doesn't know what we are doing. మనం ఇంటికి తిరిగి వెళ్ళామనుకోండి, ఇంటి దగ్గర మనం ఏం చేస్తామో ఆయనకు తెలియదు. When we go to our place of work, when we go to our place of study, is that a place that God cannot come? మనం చదువుకునే స్థలానికి, మనం ఉద్యోగం చేసే స్థలానికి, ఆ స్థలాలకి దేవుడు రాలేడా? We can do whatever we want there because God doesn't know what is happening there. దేవుడు అక్కడికి రాడు అని అభిప్రాయం మనకుంటే, మనం అక్కడ ఏం చేస్తున్నామో దేవుడికి తెలియదు కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అనుకోవడం. What does the scripture tells us? The scripture tells us he is with us. లేఖనాలు ఏం తెలియచేస్తున్నాయి? లేఖనాలు ఏమంటున్నాయి అంటే, మనము ఎక్కడ ఉంటే అక్కడ ఆయన మనతో ఉన్నాడు. So if someone asks a definition about the fear of God, for example, ఉదాహరణకి ఎవరైనా కానీ దేవుని భయం అంటే ఏంటో నిర్వచనం చెప్పండి అని అంటే, what is the fear of God? దేవుని భయం ఏంటి? We always hear this term, right? Fear of God, fear of God. దైవ భయము, దేవుని భయము, దేవుని భయము What is అనే this? మాట చాలాసార్లు మనం వింటుంటాం. Yeah, what is this fear of God? ఈ దేవుని భయం ఏంటిది? Is it that whenever the name of God is mentioned, we tremble? దేవుని భయము కలిగి ఉండడము అంటే దేవుని పేరు వినబడంగానే మనం వణకాలా? We bring expressions on our face like we see people in theater do, like, oh, we are very scared. లేకపోతే ఏదైనా ఒక భయంకరమైన సందేశాన్ని, చిత్రాన్ని ప్రజలు చూసినప్పుడు చూస్తున్న ప్రజలు వణికిపోతుంటారే, ముఖాలు మాడిపోయినట్లుగా, భయపడినట్లుగా ఉంటారే. దేవుని భయం అంటే అలాగ ముఖాలు మార్చుకోవడమా? Is that what fear of God is? That if we don't do something right, God will punish us? దేవుని భయము అంటే మనం మంచి చేయకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడు అనే అభిప్రాయం కలిగి ఉండడమా? Is that the meaning of fear of God? దేవుని భయం అంటే ఏంటండి? No, the scripture tells us very clearly. దేవుని వాక్యము చాలా తేటగా మనకు తెలియచేస్తుంది. The real meaning of the fear of God, దేవుని భయము యొక్క నిజమైన అర్థం ఏంటంటే, is to acknowledge that we are all the time in the presence of God. Realizing this. దేవుని భయము కలిగి ఉండడం, లేక దేవుని భయము అంటే అర్థం ఏంటంటే, మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం, లేక దేవుడు ఎప్పుడు మనతో ఉన్నాడు అని గుర్తించడమే దైవ భయం. We are in the presence of God here in this hall. మనము ఈ హాల్లో ఉండగా దేవుని సన్నిధిలో ఉన్నాం. We are in the presence of God when we are back home as a family. కుటుంబాలుగా మనం తిరిగి ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోనే మనం ఉన్నాం. We are in the presence of God when we are speaking to a friend of ours. మన స్నేహితుడితో మనం మాట్లాడేటప్పుడు దేవుని సన్నిధిలోనే ఉన్నాం. We are in the presence of God when we are alone in our room. మన ఇంటిలో మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. That is the fear of God. దేవుని భయము అంటే అర్థం అదండి. Always remembering that there is this person with you. ఎప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవడమే దేవుని భయము అంటే. That's what we read when we see examples in the scriptures. లేఖనాల్లో నుండి కొన్ని ఉదాహరణలు మనం చూచినప్పుడు దానిని మనం అర్థం చేసుకుంటాం. For example, we see the life of Joseph in Genesis chapter 39. ఉదాహరణకి ఆదికాండం 39లో యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, we know that there was a day when he was alone in the house with Potiphar's wife. పోతీఫర్ భార్యతో
ఆయన ఇంటిలో యోసేపు మాత్రమే ఉండడం మనం గమనిస్తాం. And we know that she wanted to do a wrong thing with Joseph. యోసేపుతో ఒక చెడ్డ కార్యాన్ని ఆ స్త్రీ చేయాలనుకుంది. But what is Joseph's reply? What we see in Genesis 39 and verse 9. 39వ అధ్యాయము ఆదికాండము వచనం 9 చదువుదాం. Yeah, we read here like this: There is none greater in this house than I, neither hath he kept back anything from me but thee, because thou art his wife. How then can I do this great wickedness and sin against God? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. As we read here, we know that there was no one else in the house. ఇక్కడ మనం చదువుతూ ఉండగా ఆ ఇంటిలో పోతీఫరు భార్య యోసేపు తప్ప ఇంకెవరూ కూడా లేరు. For Potiphar's wife, there was only herself and Joseph in the house. పోతీఫర్ భార్య అలాగే యోసేపు వారిద్దరు మాత్రమే ఆ ఇంటిలో ఉన్నారు. That's why she wanted to do that wrong thing. She had her eye upon Joseph. అందుచేతనే ఆమె యోసేపు మీద ఆ దృష్టి కలిగినదై ఆ చెడ్డ కార్యాన్ని చేయాలనుకుంది. But we know that Joseph knew that there was another person with them. అయితే యోసేపుకు ఒక విషయం తెలుసు. అదేంటంటే ఆ ఇంటిలో ఉన్నది వారిద్దరే కాదు, వారితో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు అని యోసేపు ఎరిగిన వాడుగా ఉన్నాడు. The one who is omnipresent, who is there everywhere. సర్వవ్యామి అయిన దేవుడు ప్రతి స్థలములో ఉన్నటువంటి వాడు. And that's why when he looked up, he's saying, how can I do this great wickedness and sin against God? అందుకనే యోసేపు ఏమంటూ ఉన్నాడంటే, నేను ఎలాగున ఇంత గొప్ప దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము చేయుదును అంటున్నాడు. And we know that next time this happened, we know that he fled from her. అక్కడ నుండి అతడు పారిపోయినట్లుగా లేఖనాల్లో మనం చదువుతాం. Joseph knew that who is with him always. యోసేపు తనతో పాటు ఎల్లప్పుడూ ఎవరు ఉంటున్నారో దానిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. And we see here, that is why in Hebrews, we'll turn to that portion, Hebrews 4 again. That passage is parallel to this Psalm. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ కీర్తనతో సమానమైనటువంటి భాగాలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. We read verse 12 earlier, now we'll read verse 13. ఇప్పుడు 13వ వచనం చదువుదాం. ముందు 12 చదివాం, ఇప్పుడు 13 చదువుదాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనమెవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. But all things are naked and opened unto the eyes of him with whom we have to do. మనం ఎవరికి లెక్క అప్పచెప్పాలో ఆయనకు సమస్తము తేటగా కనబడుతూ ఉన్నాయి. Oh, there is nothing hidden in our life from him. ఆయన నుండి దాగి ఉన్నటువంటి సంగతులేమీ కూడా లేవు. He is always there. ఆయన ఎల్లప్పుడూ అక్కడ ఉన్నాడు. Joseph understood this truth. యోసేపు ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. And the word of God encourages us to also understand. మనము కూడా ఆ సత్యాన్ని అర్థం చేసుకోవాలని దేవుని వాక్యము మనలను ప్రోత్సహిస్తూ ఉంది. We cannot have a part of our life which we think is hidden from God. దేవునికి నుండి మనము కొంత దాచిపెట్టవచ్చు, మన జీవితాన్ని సగం దాచిపెట్టవచ్చు అని మనము అనుకోలేం. We can be one person when we come here in the church, but we become an entirely different person when we are outside the church. మనము మందిరములో ఉన్నప్పుడు ఒక విధంగాను, మందిరము వెలుపట ఉన్నప్పుడు పూర్తిగా భిన్నముగా ఉండడం మనం చూస్తాం. Oh, our brothers and sisters may not know. బహుశా సహోదరులు సహోదరీలకి మనం ఇక్కడ ఎలా ఉన్నామో బయట ఎలా ఉన్నామో తెలియకపోవచ్చు. There is someone who is standing right next to you. అయితే నీ ప్రక్కనే నిలబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. He calls you my son, my daughter. ఆయన నిన్నేమని పిలుస్తాడంటే నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తాడు. Do we acknowledge his presence with us? ఆయన సన్నిధి మనతో ఉన్నది అని మనం గుర్తిస్తూ ఉన్నామా? And that is why when we return to Psalm 139, 139వ కీర్తనకి తిరిగి మనం వచ్చినప్పుడు the second part of verse 18 tells our response to this. వచనం 18లో రెండవ భాగం, దేవుడు నా గురించి సమస్తాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు అన్నప్పుడు 17వ వచనం చెప్పారు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు అన్నప్పుడు మన స్పందన ఏంటో వచనం 18 చివరిలో చెప్తున్నాడు. We read in the second part, when I awake I am still with thee. నేను మేల్కొంటిన ఇంకను నీ యొద్దనే యుందును. When we wake up in the morning, ఉదయకాలం మనం లేచిన వెంటనే there is someone who is waiting to talk to us.
మనతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. Who is that person? ఆ వ్యక్తి ఎవరు? Is it our husband or wife? భర్త, భార్య? ఎవరు మనతో మాట్లాడడానికి ఎదురు చూసేది? Is it our children? మన పిల్లల? Is it our next door neighbor who just can't wait to talk to us? లేకపోతే మన ఇంటి పక్కన వాళ్ళ ఉదయాన్నే ఎప్పుడు తలుపు చేస్తారా మాట్లాడదామని ఎదురు చూస్తూ ఉంటారా? Who is waiting for us? మన కోసం ఎదురు చూసే వ్యక్తి ఎవరు? Watching over us while we sleep. మనం నిద్రపోయేటప్పుడు మన కొరకు మెలకుగా ఉండి ఎదురు చూస్తుంటాడు. And he's waiting, saying that, oh, my son and daughter, they're just going to wake up and they'll talk to me. ఆయన రాత్రంతా నువ్వు నిద్రపోతూ ఉండగా నీకు క్షేమాన్ని ఇస్తూ నీ కొరకు ఎదురు చూస్తూ తెల్లవారిన వెంటనే అనగా నువ్వు లేచిన వెంటనే ఈ నా బిడ్డ లేక నా కుమారుడు నా కుమార్తె నాతో మాట్లాడితే ఎంత బాగుండు అని ఆయనతో మనం మాట్లాడాలని ఆయన ఎదురు చూస్తుంటాడు. We all know who that person is, right? మనమందరం ఎరుగుదాం ఎవరు ఆ వ్యక్తి, మన కొరకు ఎదురు చూసే వ్యక్తి ఎవరు? It is our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. Oh, how he waits for us. ఆయన మన కోసం ఎంతగా ఎదురు చూస్తాడండి. And what do we do when we wake up in the morning? ఉదయకాలం మనం లేచిన వెంటనే మనం ఏం చేస్తాం? What do we usually do when we wake up in the morning? ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తాం? మాట్లాడతామా? Do we immediately go to this person who's been waiting patiently for us to wake up and talk to him? రాత్రంతా నిద్రపోతూ ఉంటే ఓపిగ్గా ఎప్పుడు లెగుస్తారా నాతో మాట్లాడతారా అని ఎదురు చూస్తున్నాడే ఆ ప్రభువుతో లేచిన వెంటనే మాట్లాడడానికి వెళ్తారా? Or do we get busy with our lives? లేక మనకున్న పనుల్లో వ్యస్తమైపోతామా? And now the big problem with young men and women nowadays is this thing. ఇప్పుడు చాలా పెద్ద సమస్య ఏంటంటే నాట్ ఓన్లీ యంగ్ అండ్ ఉమెన్, యంగ్ అండ్ ఈవెన్ మిడిల్ ఏజ్ పీపుల్ ఆల్సో. బ్రదర్ ఏమంటున్నారంటే ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే నిద్ర లేచిన వెంటనే అందరూ ఇది తీసుకుంటున్నారు కదా, ఇది కేవలం యవనస్తులకే అంటున్నాడు కానీ యవనస్తులకి కాదు, ముసలోళ్ళకి కూడా ఇది పెద్ద సమస్య. ఇప్పుడు Oh, what is the latest news? ఇప్పుడున్న వర్తమానం ఏంటి, వెంటనే ఇప్పుడు ఏంటి అప్డేట్ ఏంటని చూస్తున్నారు. What is happening on Instagram, Facebook? ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఏం జరుగుతుంది? Oh, there is a fight happening in the church group. What is happening? ఓహో, చర్చిలో ఏదో సహోదరుల మధ్య గొడవ జరుగుతుందంట, అసలు అక్కడ ఏం జరుగుతుంది? And when we do this, మనం a lot of time passes away. ఇలా ఏలు పైకనే కొనిది గంటలు నిమిషాలు గడిచిపోతూ ఉంటాయి. Or sometimes we get busy in our homes. కొన్నిసార్లు ఇంట్లో పనుల్లో కూడా మనం నిమగ్నమై ఉంటాం. Yes, we know that. When I know that we have children in our home, there are husbands and wives. We have to take care of them. ఖచ్చితంగా భర్తగా, భార్యగా, తల్లిదండ్రులుగా ఒకరు బాధ్యతలు ఒకరు చేయాలి, పనులు చేయాలి, పిల్లల గురించి జాగ్రత్త తీసుకోవాలి, సందేహం ఏమి లేదు. But it's something that we will, God willing, look at it tomorrow. What is the priority in our life? ప్రభు చిత్తమైతే రేపటి దినం మన జీవితంలో ప్రాధాన్యమైనది ఏంటి, దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, దేనికి ఇవ్వాలి అనే సంగతులు మనం చూద్దాం. So this God who is omnipresent, who's there waiting for me, my Lord is waiting for me, my priority should be I should talk with him first. ఆ సర్వవ్యామి అయిన దేవుడు నా కొరకై ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రాధాన్యత నేను నిద్ర లేచిన వెంటనే నా ప్రభువుతో నేను మాట్లాడాలి. And as the psalmist says, when I am awake I am still with thee. Oh, what a blessed thought it is. కీర్తనాకారుడు ఏమంటున్నాడు వచనం 18లో, నేను మేల్కొంటినా నీ యొద్దనే యుంటిని అంటున్నాడు. Oh, our Lord is waiting for us. ప్రభు మన కోసం ఎదురు చూస్తున్నాడు. Let us hear what he has to say through his word. తన వాక్యము ద్వారా ప్రభు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆయన మాటలు మనం విందాం. And let us speak to him through our prayers. మన ప్రార్థన ద్వారా ప్రభుతో మనం మాట్లాడదాం. How much he desires our fellowship. మన సహవాసాన్ని ప్రభు ఎంత కోరుకుంటున్నాడో తెలుసా? So as we are running out of time, we'll look at the third attribute now. మన సమయం పరిగెడుతూ ఉంది. మూడవ లక్షణాన్ని ఇప్పుడు మనం చూద్దాం. When we see from the Psalm verse 13 to verse 16. వచనం 13 నుండి 16 వరకు మనం గమనించినప్పుడు 13 నుండి 16, 139వ కీర్తన 13 నుండి 16. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములను ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసే ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. Oh, David talks about the wonderful power of God in his creation. దావీదు
తనను దేవుడు సృష్టించిన విధానములో దేవుని యొక్క అద్భుతమైన సృష్టిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. David says, I am fearfully and wonderfully made. దావీదేమంటున్నాడు, నేను భయముగాను ఆశ్చర్యముగాను సృజించబడ్డాను అన్నాడు. Oh, how wonderfully God has created you and me. దేవుడు ఎంత అద్భుతంగా నిన్ను నన్ను నిర్మించాడండి. Even science is not able to understand it properly. How a life comes, how a baby comes, how it all comes together. సైన్స్ కూడా ఇది ఆలోచన అర్థం కావడం లేదు. అసలు ఎలాగూ దేవుడు మానవ అవయవాలను ఎలా తయారు చేస్తున్నాడు, ఈ మానవుని యొక్క నిర్మాణం ఎలా జరుగుతుందో శాస్త్రానికి కూడా అంతు పట్టడం లేదు. So God, here David describes the wonderful power of God in creation. ఇక్కడ దేవుడు మానవుని యొక్క సృష్టించిన విధానములో దేవుని అద్భుతమైన శక్తి ఏంటో కీర్తనకారుడు రచిస్తూ ఉన్నాడు. And that's why he says in verse 16, we'll just look at that. వచనం 16 మనం చూద్దాం. Yeah, he says that thine eyes did see my substance, yet being imperfect, and in thy book all my members were written. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను అంటున్నాడు. Yeah, which in continence were fashioned, when as yet there was none of them. ఇంకా ఏమీ లేకముందే, నేను నియమింపబడకముందే అని అంటూ ఉన్నాడు. So it says here, out of nothing God created you and me. అంటే ఈ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే శూన్యములో నుండి దేవుడు నిన్ను నన్ను సృజించాడు. That's the power of God. No science in this world can replicate this. దేవుని శక్తి అదే. ఈ లోకంలో ఏ సైన్స్ కూడా దీన్ని వివరించలేదు. They'll say life came on its own. వారేమంటారంటే జీవము దానంతట అదే వచ్చింది, ప్రాణం వచ్చింది అంటారు. Science will say we came from monkeys. కొద్దిమంది ఏమంటారంటే మనం కోతుల నుంచి వచ్చామంటారు. Looking at some people we may think so. కొద్దిమందిని చూస్తే బహుశా కోతి మొహాలు ఉన్నోళ్ళు ఉంటారు కదా, But the truth is కోతి that, నుంచి వచ్చారేమో అనిపిస్తుందిలే. but the truth is God created us. కానీ సత్యం ఏంటంటే మనం కోతి నుంచి రాలా, కుక్క నుంచి రాలా, దేవుడే మనల్ని సృష్టించాడు. How wonderfully God has created us. ఎంత అద్భుతంగా దేవుడు నిన్ను నన్ను సృజించాడు. But even more amazing, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే is how God created us spiritually as well. దేవుడు ఆత్మీయంగా కూడా ఎంత అద్భుత రీతిగా నిన్ను నన్ను నిర్మించాడు. The scripture tells us very clearly we were dead in our trespasses and sins. లేఖనాలు చాలా తేటగా తెలియచేస్తున్నాయి, మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము అన్నాడు. We were without hope. మనము నిరీక్షణ లేనివారు. We were headed for eternal destruction. మనము నిత్య శిక్షకు నియమింపబడిన వారం. There is nothing that man can do to give a ransom for himself. మానవుడు తన పాప క్షమాపణ కొరకై తాను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. But what a wonderful plan of salvation God created to make a new creation out of you and me. అయితే నిన్ను నన్ను నూతన సృష్టిగా చేయడానికి దేవుడు ఎంత రమ్యమైన ప్రణాళిక ఆయన చేశాడు. Now you and I are a new creation in Christ. నీవు నేను అనగా రక్షించబడిన మనము క్రీస్తు యేసులో నూతన సృష్టిగా ఉన్నాం. And as we know, to us Christ is the power and the wisdom of God. మనం ఎరుగుదము క్రీస్తు ఆయన దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. That's what we read in 1 Corinthians chapter 1. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో అదే మనం చదువుతాం. So what amazing thing God has done. దేవుడు ఎంత అద్భుతమైన కార్యాన్ని చేశాడు. It is beyond our understanding that not only God has created us physically, but he has created us spiritually as well, a new creation. భౌతికంగా అనగా శారీరకంగా దేవుడు మనల్ని సృజించడమే కాదు, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను ఆయన నూతన సృష్టిగా నిర్మించడం ఎంత అద్భుతంగా ప్రభు చేశాడు. And that is why the scripture tells us in 1 Corinthians chapter 2 and verse 9. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో లేఖనాలు మనకేం తెలియచేస్తున్నాయంటే, I hath not seen, ear nor ear heard, neither have entered into the heart of man the things which God hath prepared for them that love him. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. Oh, we don't have an idea what God has prepared for us. దేవుడు మన కొరకై ఏమి చేశాడో దాని గురించిన అవగాహన లేని వారంగా ఉన్నాం. From being dead in our sins, God has raised us up in Christ Jesus. పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనలను లేవనెత్తాడు. And he has given us eternal life. ఆయన మనకి నిత్య జీవం ఇచ్చాడు.
One day we will reign with our Lord Jesus Christ. ఒక దినాన మన ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిసి మనము పాలన చేస్తాం. Oh, what a wonderful creation it is that God has given. నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ సృష్టి నిర్మింపబడిన విధానం And what ఎంత is- అద్భుతమైనదో. And what is working behind this? దీని వెనక ఏమి కార్యం జరుగుతూ ఉంది? It is the wonderful almighty power of God. దేవుని యొక్క సర్వశక్తి, అద్భుతమైన ఆయన శక్తి కార్యము చేస్తూ ఉంది. Oh, this power of God is with you and me. ఈ దేవుని యొక్క అద్భుతమైన శక్తి నీతో నాతో ఉంది. Oh, this world may consider us useless, worthless. ఈ లోకంలో ప్రజలు నమ్మిన నిన్ను నన్ను వీరు ఎందుకు పనికి రారు, నిరుపయోగమైన వారు అని వారు భావించవచ్చు. They may say, look at this man or look at this woman. వారు అనొచ్చు, ఇదిగో ఈ సహోదరుని చూడు, ఈ సహోదరిని చూడు, He is a follower of Christ. She is a follower of Christ. ఆయన యేసును వెంబడించేవాడు, ఆమె యేసును వెంబడించేది. But they are useless. కానీ వారు ఉపయోగం లేదండి, ఎందుకు పనికిరారు? They do not respond when someone abuses them or hits them. They don't say anything back. ఎవరైనా వారిని తిట్టినా, ఏదైనా బూతులు మాట్లాడినా కనీసం వీళ్ళు స్పందన కూడా ఉండదు, స్పందించరు అని అంటారు. What kind of weak people they are. ఎంత బలహీనులండి, తిడతన్నా కానీ మౌనంగా ఉంటారేంటి? Oh, my dear brothers and sisters, it is the power of God working in you. సహోదరుడు, సహోదరి, దేవుని శక్తి మనలో కార్యము చేస్తుంది కాబట్టే వారు తిట్టినా, వారు ఏమన్నా మౌనంగా ఉంటున్నాం. Oh, it is the power of God which is in you, which is enabling you to fight sin. పాపానికి విరోధంగా పోరాడడానికి నీకు సహాయం చేస్తుంది దేవుని శక్తే. It is helping you to overcome evil with good. మంచి, పాపము నీ మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దాన్ని అధిగమించి మంచి చేయడానికి నీకు సహాయం చేస్తుంది కూడా దేవుని శక్తే. It helps you to bless those who are cursing you. ఎవరైతే నిన్ను శపిస్తున్నారో, శపిస్తున్న వారిని దీవించేటట్లుగా నీకు సహాయం చేసేది దేవుని శక్తి. Without the power of God, we cannot do it. దేవుని శక్తి లేకుండా ఈ లోకంలో మనం ఏమీ చేయలేం. And this all powerful God, omnipotent God is with you and me. ఈ సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన నీతో నాతో ఉన్నాడు. And that is why we see here when we come back to Psalm 139, 139వ కీర్తనకు తిరిగి మనం we వచ్చినప్పుడు see our response to this omnipotence of God. ఈ సర్వశక్తి కలిగిన దేవుని పట్ల మన స్పందన ఏంటో చెప్పాడు. We read that in verses 21 and 22. 21, 22 చూడండి. 21, 22. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచు వారిని నేను అసహించుకునుచున్నాను కదా, వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. Yes, God hates sin. దేవుడు పాపమును అసహించుకుంటాడు. And He has given us His power to fight against sin. పాపానికి విరోధంగా పోరాడడానికి దేవుడు తన శక్తిని మనకిచ్చాడు. And He has always given us the privilege to approach Him for that power. ఆ శక్తి కొరకై ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. We will turn to Hebrews chapter 4 and verse 16. We'll again come to that parallel portion. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. Yeah, 4 and మరలా 16. భాగానికి మనం So వద్దాం. it reads like this: Let us therefore come boldly unto the throne of grace, that we may obtain mercy and find grace to help in time of need. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసమునొద్దకు చేరుదుము. Do you want this power of God in your life? నీ జీవితంలో ఈ సర్వశక్తి కలిగిన దేవుని యొక్క శక్తి కావాలా? To fight sin, పాపానికి విరోధంగా పోరాటానికి, to live for the glory of God. ప్రభు మహిమ కొరకు Oh, జీవించడానికి this all powerful God is with you. ఈ సర్వశక్తి కలిగిన దేవుడు నీతో ఉంటాడు. He is asking us to come boldly unto the throne of grace in the precious blood name of our Lord Jesus Christ. ఆ దేవుని యొక్క సర్వశక్తిని నీవు నేను పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తధారలో కడగబడిన మనము ధైర్యముగా ఆయన కృపా సింహాసనము దగ్గరికి రావాలని ఆయన That we కోరుకుంటున్నాడు. may find grace to help in time of need. సమయోచితమైన సహాయము పొందడానికి ఆ సింహాసనము దగ్గరికి మనం వెళ్ళాలి. Oh, you and I, brothers and sisters, have got this all powerful God behind us. సోదరుడు, సోదరి, నీవు నేను మనమందరము కూడా ఈ సర్వశక్తి కలిగిన దేవుని మనతో పాటు మనం కలిగి ఉన్నాం. The scripture reminds us, if God be for us, who can be against us? లేఖనాలు మనకేం జ్ఞాపకం చేస్తున్నాయి? దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? No one can stand before you if you are walking in the ways of God. దేవుని యొక్క మార్గాల్లో నీవు నేను నడుస్తూ ఉన్నప్పుడు మనకు విరోధంగా ఎవరు నిలబడలేరు. The people of this world may have all the powerful things of this world. ఈ లోకములో ఉన్న ప్రజలు, ఈ లోకంలో ఉన్న శక్తివంతమైన వాటన్నిటిని వారు కలిగి ఉండొచ్చు.
They will have all the connections in this world. ఈ లోకములో అన్ని సంబంధాలను వారు కలిగి ఉండొచ్చు. They will have all the riches in this world. ఈ లోకములో అన్ని ఐశ్వర్యాలను వారు కలిగి ఉండొచ్చు. They will have all the wisdom of this world. ఈ లోక జ్ఞానమంతటిని వారు కలిగి ఉండొచ్చు. But no one can stand before you. అయితే నీకు విరోధముగా వారెవరు నిలబడలేరు. The condition is if you are walking in the ways of the Lord. ఇక్కడ షరతు ఏంటంటే అంత జ్ఞానం కలిగిన వారు, సంపన్నులు, అధిక బలము కలిగిన వారు నీకు విరోధంగా నిలబడకుండా ఉండాలి అంటే నీవు దేవుని మార్గములో నడవాలి. What is required of us to do? మనం ఏం చేయాలని ప్రభు కోరుతున్నాడు? The scripture doesn't tell us that we will never fall into sin. మనం ఎన్నడూ పాపములో పడిపోము అని లేఖనాలు చెప్పడం లేదు. Yes, we will fall many times. That is the unfortunate truth. ఒక దురదృష్టకరమైనటువంటి సత్యం ఏంటంటే దేవుని వాక్యం మనం ఇంకా పాపపు దేహంలో, పాపపు లోకంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు బలహీనతలు ఉండడానికి అవకాశం ఉంటుంది. But what is given here in the psalm, it says that we should have that hatred of sin that God has. అయితే కీర్తనకారుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే పాపము పట్ల దేవుడు ద్వేషాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి ద్వేషం, అసూయ అనగా దాన్ని అసహించుకోవడం నేను కలిగి ఉండాలి. You should count anything that is displeasing in your life which displeases God as your enemy. దేవుడు దేన్నైతే ఇష్టపడడో మన జీవితంలో కూడా దేవుని ఇష్టపడని దానిని శత్రువుగా మనం భావించాలి. I'm not saying that go into this world and count everyone as enemies. No, I'm not saying that. నేను మీరు లోకంలోనికి వెళ్ళి దేవుడు లోకంలో ఉన్నవారిని అంటే నమ్మని వారిని ఇష్టపడాడు కదా కాబట్టి వీళ్ళందరూ నా శత్రువులని మీరు అనుకోవాలని చెప్పడంలా. I'm talking about your own life, your personal life. What is in your life which is not pleasing unto God, count it as an enemy. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మన సొంత జీవితాల గురించి, మన సొంత జీవితాలను మనం పరీక్ష చేసుకున్నప్పుడు దేవునికి అయిష్టమైనది ఏంటో మనకు అర్థమవుతుంది. దాన్ని శత్రువుగా మనం ఎంచుకోవాలి. And as we read in the scriptures, mortify it, kill it. దేవుని వాక్యంలో మనం చదువుతున్నట్లు దాన్ని మనం చంపివేయాలి. This is the power of God working in your life and my life. నీ జీవితంలో, నా జీవితంలో కార్యము చేస్తున్నటువంటి దేవుని శక్తి. I would just like to end with the great commission which is great given in Matthew 28. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు ఒక గొప్ప ఆజ్ఞ జారీ చేశాడు. దాంతో నేను ఈ ధ్యానాన్ని ముగించాలనుకుంటున్నాను. And we see these three attributes being described here. ఈ 3 గుణలక్షణాలు ఇక్కడ ప్రస్తావించబడడం ఇక్కడ మనం చూస్తాం. When the Lord gives this great commission to his disciples, యేసుక్రీస్తు ప్రభువారు ఈ గొప్ప ఆజ్ఞను తన శిష్యులకు ఆయన తెలియచేసేటప్పుడు this great commission is given to you and me as well. ఈ గొప్ప ఆజ్ఞ నీకు నాకు కూడా అది ఇవ్వబడింది. We'll read verses 18 to 20. 18 నుండి 20 వరకు చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వరకు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. Yes, what is the Lord Jesus Christ here telling the disciples, you and me? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఏం చెప్తున్నాడు? ఆయన శిష్యులు అనగా నీవు నేను కూడా ఆయన శిష్యులమే. He's saying all power is given unto me in heaven and in earth. పరలోకమందును ఆకాశమందును సర్వాధికారము నాకు, ఆ భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది అంటున్నాడు. All power and authority is with our Lord Jesus Christ. సర్వాధికారము మన ప్రభువైన యేసుక్రీస్తు వారిదే. Our omnipotent God, he is giving us the commandment, all power is given unto me. మన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఈ ఆజ్ఞను జారీ చేస్తున్నాడు. నేను సర్వాధికారము కలిగిన వాడును అంటున్నాడు. Yes, can anything stand in his way? ఆయనకు విరోధంగా ఏదైనా నిలబడగలదా? Can anything stand in your way, in my way, when the Lord Jesus Christ is with us? యేసుక్రీస్తు ప్రభువారు అనగా సర్వాధికారం కలిగిన వాడు మనతో ఉన్నప్పుడు మన మార్గంలో మనకు విరోధంగా ఏదైనా నిలబడగలదా? That is the omnipotence of God working in your life and my life. నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేస్తున్నటువంటి దేవుని యొక్క శక్తి అది. We see the omniscience of God which we remembered. దేవుని యొక్క సర్వ జ్ఞానాన్ని కూడా మనం జ్ఞాపకం We చేసుకున్నాం. see here in verses 19 and first part of 20, the Lord says, teach to observe all things whatsoever I have commanded you. 19వ వచనంలో అలాగే 20వ వచనం ఆరంభంలో నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటిని మీరు బోధించండి అంటున్నాడు. This a part of the omniscience of God. The word of God is available with you and me. సర్వ జ్ఞానము అనే దానిలో భాగముగా దేవుని వాక్యము నీకు నాకు అందుబాటులో ఉన్నది. All the knowledge and wisdom of the world is worthless before the word of God. ఈ లోకములో ఉన్న జ్ఞానమంతా కూడా దేవుని వాక్యము ఎదుట ఎన్నిక లేని
జ్ఞానముగా ఉన్నది. Don't worry if you are not qualified according to the standards of this world. ఈ లోకములో ఉన్న అర్హతల ఆధారంగా అర్హతను నీవు కలిగి లేకపోతే నిరాశపడవద్దు. You are qualified in the sight of God. నీవు దేవుని దృష్టిలో అర్హత కలిగిన వ్యక్తివి. And he is giving us this commandment, teach them to observe all things whatever I have commanded you. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటిని వారికి బోధించండి అని ప్రభు తెలియచేస్తూ And ఉన్నాడు. what assurance is he giving? ఎలాంటి నిశ్చయత ఆయన ఇస్తున్నాడు? That's the third thing we saw. దాన్ని మూడవ సంగతి మనం The చూసాం. omnipresence of God, all ever present God. సర్వవ్యామి అయిన దేవుడు ఆయన ఏమంటున్నాడు? And he says at the end of verse 20, Lo, I am with you always, even unto the end of the world. Amen. 20వ వచనం చివరిలో అన్నాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. So today I am in the presence of this Lord who is always with me. నేను ఈరోజు ఎవరి సన్నిధిలో ఉన్నాను అంటే ఎల్లప్పుడూ నాతో ఉండే ప్రభు యొక్క సన్నిధిలో నేనున్నాను. Even unto the end of the world. భూదిగంతముల వరకు He has given us this command. ఆయన ఈ ఆజ్ఞను జారీ చేశాడు. He wants us to march forward. కాబట్టి మనము ఇది కలిగిన వారమై ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నాడు. Don't worry about how the world sees you and me. లోకము నిన్ను నన్ను ఏ దృష్టితో చూస్తున్నారు, వారు ఏమనుకుంటున్నారో దాని గురించి మీరు ఆలోచన చేయబాకండి. They may think you are not qualified. బహుశా వారు నీ అర్హతల గురించి ఆలోచన చేయొచ్చు. They may think you are weak. బహుశా నీ బలహీనతల గురించి వారు They may చెప్పుకోవచ్చు. think that we are useless. మనం నిరుపయోగం అని వారు అనుకోవచ్చు. They may think that we cannot do anything. మనం ఏమీ చెయ్యలేము అని లోకం అనుకోవచ్చు. But remember who is with you. అయితే నీతో ఎవరున్నారో గుర్తుపెట్టుకో. The omnipresent God is with you. సర్వవ్యామి అయిన దేవుడు నీతో ఉన్నాడు. The omniscient God is with you. సర్వ జ్ఞానము కలిగిన దేవుడు నీతో The ఉన్నాడు. omnipotent, all powerful God, the Lord Jesus సర్వశక్తి Christ is కలిగిన with us. దేవుడు కూడా మనతో Who ఉన్నాడు. can stand in our way? ఇలాంటి దేవుడు మనతో ఉండగా మనకు విరోధంగా ఎవరు ఉండగలరు? If God be for us, who can be against us? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? May these words help us and strengthen us in the days to come. ఈ మాటలు దేవుని యొక్క మార్గములో నీవు నేను ముందుకు సాగుతూ ఉండగా మనల్ని బలపరచునుగాక, దీవించునుగాక. May God's great name be glorified. ప్రభు నామము మహిమపరచబడునుగాక. వుడ్ యు ప్రే? యా. Our Heavenly Father, we once again thank you for this blessed evening time. మా పరలోకమందున్న తండ్రి, ఈ ధన్యకరమైన ఈ సాయంకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. Our Heavenly Father, we thank you for the precious eternal love which you have showered upon us in our Savior Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు మా పట్ల చూపిన ఆ ప్రశస్తమైన ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. Oh Father, as we were reading in the scriptures, thoughts about you, knowledge about you are beyond our understanding. మా తండ్రి, మీ లేఖనాల్లో మేము చదువుతున్నప్పుడు మమ్మల్ని గురించిన మీ తలంపులు బహు ప్రియమైనవి, అవి మా జ్ఞానమునకు మించినవిగా ఉన్నాయి. But we thank you that we have been given the Holy Spirit to understand these things. ఈ సంగతులు మేము అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయకరంగా మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. We thank you that the Holy Spirit dwells with us. Our body is the temple of God. పరిశుద్ధాత్ముడు మాలో నివసిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము దేవుని ఆలయమై ఉన్నందుకై మీకు స్తోత్రములు. And we thank you that the Holy Spirit who works in our heart, it brings out the power of God. మాలో కార్యము చేస్తున్న పరిశుద్ధాత్మను బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అతడు అనేకమైన సంగతులను బయటకు తీసుకుని వచ్చేవాడుగా ఉన్నాడు. We thank you, O triune God, Father, Son and Holy Spirit, for this wonderful fellowship which you have given us. త్రియేక దేవుని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునితో మేము కలిగిన అద్భుతమైన సహవాసాన్ని బట్టి దేవా మీకు స్తోత్రములు. So today this is a prayer unto thee, search our hearts. ప్రభువా, ఈ రాత్రి మా హృదయాలను మేము పరిశోధించుకోవడానికి సహాయం చేయండి. And help us to know you more and more in the days to come. రానున్న దినాల్లో మరి ఎక్కువగా మిమ్మల్ని మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. That we may grow in the word of God. దేవుని వాక్యములో మేము ఎదగడానికి సహాయం చేయండి. That we may grow in the grace and in the knowledge of our Savior Lord Jesus మా Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞానములోను మేము ఎదగడానికి మాకు సహాయం చేయండి. Oh, how much we love you, Lord. ప్రభువా, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించడం నేర్పించండి. But how faint and feeble is our love in front of your love. ప్రభువా, మీరు మా పట్ల చూపిన ప్రేమ, దానికి బదులుగా మేము చూపుతున్న ప్రేమ ఎంత బలహీనమైనది, ఎంత కొదువైనది ప్రభువా. Father, we pray that we may love you more in the days to come. రానున్న దినాల్లో మరి ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించడానికి తండ్రి మాకు సహాయం చేయండి. We thank you especially for the testimony and the fellowship in this place which you have established. నీవు స్థాపించిన క్రొత్త నిబంధన సాక్ష్యమును బట్టి, ఇక్కడున్న సహవాసాన్ని బట్టి దేవా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. May thy blessings be continue to be showered upon this testimony. రానున్న దినాల్లో కూడా
మీరు కుమ్మరించిన ఆశీర్వాదం మరి ఎక్కువగా కుమ్మరింపబడటానికి సహాయం చేయండి. And may thy name alone be glorified through the lives of these dear brothers and sisters. ఇక్కడ ఉన్న ప్రియ సహోదరులు సహోదరులు వారి జీవితాల ద్వారా నీ నామము మాత్రమే మహిమపరచబడినట్లుగా సహాయం చేయండి. And we thank you for giving us this time to be in the presence of your word this night. ఈ రాత్రి మీ సన్నిధిలో ఉండడానికి మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. And thank you for dear brother who could translate, Lord, and thank you for giving him the strength to do so. అనువాదం చేయడానికి సహోదరులు కూడా మీరు సహకరించినందుకై స్తోత్రములు. We pray that all the dear brothers and sisters, we all together, the words that we have heard from your holy scriptures, they may strengthen us and encourage us in the days to come. చేరి వచ్చిన ప్రియ సహోదరులను బట్టి సహోదరులందరిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మేము ఆలకించిన ఈ సంగతులు మా జీవితాల్లో ప్రోత్సాహకరముగా ఉండునట్లు కృప చూపండి. We commit everything and all of us into your mighty and gracious hands once again. మమ్మల్ని అందరినీ మీ బలిష్టమైన హస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ We thank you and we bless you. మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ We ask all these things in the precious name of our soon coming Lord and Savior, Lord Jesus Christ. ఈ మా మనవులు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.